ఇంత మంచి ఫలితాలు సాధించిన ఈ విద్యార్థులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. అంతేకాదు ఈ ఫలితాలు సాధించడానికి రేయింబావుళ్ళు కృషి చేసిన అధ్యాపక వర్గానికి, ప్రిన్సిపల్స్కి, అధ్యాపక వర్గానికి మరీ కృతజ్ఞతలు. ఎందుకంటే అన్ని కాలేజీల్లాగా చదువు చెప్పి క్లాస్ తీసుకొని వెళ్ళటం కాదు, 24 గంటలు వాళ్ళతో ఉండి వాళ్ళ ప్రతి చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకొని వాళ్ళకు చేయూతనిస్తూ వాళ్ళ అభివృద్ధికి కృషి చేసిన అధ్యాపకులు వాళ్ళందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది చాలా మంచి ఫలితం. ఎందుకనంటే మామూలుగా ఇంతకు ముందులాగా స్టేట్ లెవెల్లో స్థానాలు ఇచ్చున్నట్టయితే మొదటి 10-15 మంది ఉండేవారు. సీనియర్ ఇంటర్లో కానీ జూనియర్ ఇంటర్లో కానీ అంత స్థాయిలో. ఇది 980 అంటే ఎన్ని మార్కులు 980 అనేది చాలా ప్రెస్ వాళ్ళకి. ఇది 1000 మార్కులు 980, 470 మార్కులకి 460 మార్కులు. కాబట్టి ఇది 98%, 99% మార్కులు ఇట్లా సాధించడం అనేది చాలా అనూహ్యం. రెండవది, ఈ విజ్ఞాన సంస్థ మొదటి నుంచి మార్కెటింగ్ ఇదంతా చేసే పరిస్థితి ఎప్పుడు చేయలేదు. ఇదే మొట్టమొదటి సంస్థ ఈ రాష్ట్రంలో, ప్రైవేటు సంస్థ, మొట్టమొదటి సంస్థ విజ్ఞాన సంస్థ. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇదే రకమైన ఫలితాలు సాధించటం జరుగుతుంది. అది ఒక సంవత్సరం వచ్చో, ఒక సంవత్సరం రాక, లేకపోతే 2 సంవత్సరాలు ఓ మాదిరికి వచ్చి 2 సంవత్సరాలు అట్లా కాకుండా 40 ఏళ్ల నుంచి ఇదే రకమైన ఫలితాలు సాధిస్తున్నాం. దానికి కారణం ఇక్కడున్న మంచి పద్ధతులు, మంచి ఒక ప్రత్యేకమైన కృషి. అందువలన ఈ 1-2 సంవత్సరాలు కాకుండా గత 40 ఏళ్ల నుంచి ఇదే స్థాయిలో ఎన్ని సంస్థలు వచ్చినా, ఎంతమంది వచ్చినా ఫలితాల్లో మాత్రం అందరికంటే ముందు ఉండటం జరుగుతుంది. సో ఈ ఫలితాలు ఎంతగా సాధించినందుకు మరీ విద్యార్థులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఈ ఫలితాలతోనే, ఈ మార్కులతోనే సరిపెట్టుకోవాలని నేను అనుకోవట్లేదు. కానీ ఈ విజ్ఞానంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు ముందు చదువుల్లో కూడా బాగా చదివేటట్లు చేయాలి, బాగా అభివృద్ధిలోకి వచ్చేటట్లు చేయటం. చాలా చోట్ల క్వశ్చన్లు ఆన్సర్లు అట్లా చదివించి చేయటం అట్లా ఉంటుంది. ఇక్కడ మాత్రం టెక్స్ట్ బుక్ అంతా చదివించి అసలు చదవటం అంటూ ఎట్లా చదవాలి, మంచిగా చదవటం అంటే ఎట్లా చదవాలి అనేది పై స్థాయి ఉన్నత విద్యలో కూడా వాళ్ళు రాణించటానికి ఇక్కడ పునాది ఏర్పాటు జరుగుతుంది. రెండవది, చాలా చోట్లలాగా ఇక్కడ ఒక్క ఇష్యూ కూడా లేదు. అంటే సైకలాజికల్ ఇష్యూ, డిప్రెషన్స్ కానీ, డిసప్పాయింట్మెంట్ కానీ అట్లా ఏం లేదు. అందరూ ఈ చదువు, అందరూ ఎవరు ఆలోచించినా చదువు, మార్కులు, ర్యాంకు ఎన్ని వచ్చినాయి అవి ముందే ఉన్నాం. దాంతోపాటు ఇంకా కావాల్సింది ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలి పిల్లలందరూ మంచి ఆహారం అందించడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉన్నారు. రెండవది, మంచి సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలు ఉండాలి. అవి ఎప్పటికప్పుడు మేము టీచర్లుగా, నేనుగా కూడా వాళ్ళని అడ్రస్ చేస్తాను. ఆ సాంప్రదాయాలు, టీచర్తో ఎట్లుండాలి, తల్లిదండ్రులతో ఎట్లుండాలి, సమాజం పట్ల ఎట్లుండాలి అనే సత్సాంప్రదాయాలు కూడా ఉండాలి. మూడవది, ఈ ఏ పరిస్థితుల్లో కూడా వీళ్ళందరూ కౌమార దశలో ఉంటారు కాబట్టి చిన్న ఇష్యూస్ ఉంటాయి. అవన్నీ టీచర్లు ఎప్పటికప్పుడు తెలుసుకొని వాళ్ళకి చేయూతనిచ్చి, వాళ్ళకి ప్రోత్సహించి, ఏ మాత్రం వాళ్ళు కుంగిపోకుండా, నిరాశ చెందకుండా వాళ్ళు కౌన్సిలింగ్ సిస్టమ్ అనేది చాలా పకడ్బందీగా జరుగుతుంది. ఆ సిస్టంతో ఏ పిల్లవాడు, ఏ అమ్మాయి కూడా ఎప్పుడూ డిప్రెషను అట్లాంటిది లోను కాకుండా ఈ సంస్థలు నడుపుతున్నాయి. చాలా విలువలతోనూ, చాలా ఆరోగ్యవంతంగాను, చాలా పద్ధతిలో నడుస్తున్నాయి. వీటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇట్లాంటి ఫలితాలు కొన్ని సంస్థలు సాధించవచ్చు కూడా, ఉండొచ్చు. కానీ వాటికి దీనికి తేడా ఏంటంటే వీళ్ళందరి మేము మెరిట్ స్టూడెంట్స్ని చాలా స్కూల్స్ నుంచి ఏరుకొని లేకపోతే ఇంకో రకంగా తీసుకురాలేదు. మామూలుగా ఒక మాదిరి మా దగ్గర ఒక చిన్న టెస్ట్ పెట్టి 10th క్లాస్లో జస్ట్ యావరేజ్, అబవ్ యావరేజ్ వాళ్ళని అట్లా తీసుకున్నాం. వాళ్ళని ఈ రాష్ట్ర స్థాయికి తీసుకురావటం అనేది అది నిజమైన ఫలితం. మామూలుగా
తొంభై ఆల్రెడీ 10th క్లాస్లో బాగా మెరిట్ ఉండి 90 వచ్చినాన్ని 95కి తీసుకురావడం పెద్ద విశేషం కాదు. 70%, 80% ఉన్న వాళ్ళు కూడా 95%, 99%కి తీసుకురావడం అనేది అది విశేషం. అది ఈ ఫలితాల్లో ఉన్న ముఖ్యమైన విశేషం. కొన్ని కాలేజీలకు వచ్చి ఉండొచ్చు, మాలాగా 99% వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఎన్ని మార్కులతో కూడా వచ్చి ఉండొచ్చు, కొన్ని వేల మందిలో ఇంతమందికి తక్కువ మంది. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే మామూలు స్థాయి విద్యార్థి కూడా యావరేజ్ కొద్దిగా సగటు కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా మంచి 70%, 80% స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా 90%, 95% తీసుకురావటం అనేది అది నిజమైన ఫలితం అంటే. ఫలితం అంటే ముందే చెప్పాను కదా, 90 వాడిని 94 తీసుకురావటం పెద్ద విశేషం కాదు. 70 వాడిని 65 వాడిని 95%, 98% తీసుకురావటం విశేషం. చాలా మంది పిల్లలు జస్ట్ అబవ్ యావరేజ్ స్టూడెంట్స్, కానీ వాళ్ళు ఈ మంచి ఒకటేమో మంచి ఆరోగ్యంగా ఉండటం, రెండోదేమో ఈ చాలా కాలేజీలో లేని విషయం టీచర్లు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళ ప్రోత్సహించడం, మూడోది కౌన్సిలింగ్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉండటం వలన, నాలుగోది విలువలకు బాగా ప్రాధాన్యం ఇవ్వటం వలన ఈ అంశాల వలన అప్పటికైనా ఇప్పటికైనా ఎప్పటికైనా విజ్ఞానం అందరికంటే ముందుంటుందని మనస్ఫూర్తిగా చెప్తున్నా. థ్యాంక్ యూ. సో ఈ పిల్లలందరూ ఈ స్టేజ్తోనే సంతృప్తి చెందకుండా ముందు జీవితంలో కూడా, భావి జీవితంలో కూడా గొప్పగా ఎదగాలని, గొప్ప స్థాయికి చేరుకోవాలని సో మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా. నమస్తే.